ఆశ్చర్యకరుడా, మా కొరకు సిలువలో వేలాడి మీ ప్రాణాన్ని మా కొరకు బలిగా ఇచ్చి మమ్మలను మీ సొత్తుగా మీ బిడ్డలుగా మలుచుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మేము ధ్యానించే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పూర్ణులుగా చేయమని, మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేదా స్తోత్ర గీతం, నే పాడేదా స్తోత్ర గీతం. హల్లెలూయా ఆమేన్, 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 హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవంబు నాకు సగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవంబు నాకు సగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. అందరూ చప్పలు కొడదాం, దేవానికి స్తోత్రం. నీ మాట నా నోట పాటగా, ప్రభువా నీ మాట నా బ్రతుకు బాటగా.
ఉన్నంత వరకు ఆమేన్ ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు స్వరమెత్తి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నీ పాడేరా జీవితాంతం యేసయ్యా యేసయ్యా నీ నామగానం నీ పాడేరా జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేరా స్తోత్ర గీతం నీ పాడేరా స్తోత్ర గీతం పరమా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఏ అపాయమునా గుడారము సమీపించనీయక ఏ అపాయమునా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు దేవా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నా పోయిన నిండుగా
కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా దేవా, యేసయ్యా దేవా, 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 దేవా.
ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, త్రుట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రుట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను, ఒంటరిగా చిన్నప్పుడు ఓదార్చువారు లేరు, త్రుట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రుట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను, యేసయ్యా నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా we need to pray for all human beings. ఫైనల్లీ మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరికీ నాకేం సంబంధం, నేను మాత్రం మా ఇంటి వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తానని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా మనుషులందరి కోసం ప్రార్థన చేయరు. నా కోసం, నా కుటుంబం కోసం, నా బంధువులందరి కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటా మనుషులందరూ విస్మరిస్తా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు వాళ్ళని ప్రేమించినట్టుగానే వేరే వాళ్ళని కూడా నేను ప్రేమించా, అందుకని వీళ్ళు ఏం చేయాలో తెలుసా, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు కూడా ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు మనుషులందరూ కూడా ప్రార్థన చేయాలి? మనుషులందరూ కూడా ప్రార్థన చేస్తే మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగినటువంటి వారమై నెమ్మదిగా సుఖంగా ఈ భూలోకంలో బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. సడన్గా ఏదైనా సరైన నిర్ణయం ఒక అధికారి కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కానీ తీసుకోకపోతే దానికి ఎందరో బలవుతారు. దానికి వచ్చి ఎవరిని నిందించడం కాకుండా సరి అయినటువంటి నిర్ణయం, సరి అయినటువంటి విధానములకు నడిపిస్తుంది. హేస్ట్ డెసిషన్స్ కొంతమంది తీసుకుంటారు. అలా డెసిషన్స్ ఏం చేస్తాయంటే
మనకెంతో బాధ కలిగిస్తాయి, పౌరులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఇప్పటికే ఎంతోమంది బాధపడుతున్నారు. ప్రజలందరూ బాగుండాలి, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:1-4 వరకు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, ఇది మంచిదియు. విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం ఇదేంటండి? మంచిదియు, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయున్నది. 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అసత్యం అనేది పెచ్చుమేరుతున్న ఈ దినాల్లో ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులను ఉంటే మోసపోతాం. ఏది బంగారమో ఏది బంగారం కాదో, ఏది వెండో ఏది వెండి కాదో, ఎవరు భక్తిపరులో ఎవరు భక్తిపరులు కాదో, ఎక్కడ దేవుని పరిచర్య జరుగుతుందో ఎక్కడ దేవుని పరిచర్య జరగట్లేదో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది బూటకమో ఏది నాటకమో ఏది వాస్తవమో అనేది ఎరిగిన వారమై ఉండాలి. బూటకాన్ని నాటకాన్ని నమ్మి నశించిపోకూడదు. వాస్తవాన్ని నమ్మి వాస్తవంగా పైకి రావాలి. వాస్తవంగా పైకి రావాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఒక ఆఫీసులో ఉన్నారు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఉదాహరణకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఉదాహరణకు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఎంప్లాయీ కోసం ప్రార్థన చేయాలి, దాని ఓనర్స్ కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి అలా చేస్తున్నప్పుడు నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ కొలీగ్స్తో నీవు మాట్లాడాలనే మంచి మనసు అనిపిస్తుంది. వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి, వాళ్ళేంటి లెక్క, వీళ్ళేంటి లెక్క అన్నట్టు ఉండదు. మనందరం కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తామో అందరితో మనకు సత్సంబంధాలు ఏర్పడతాయి. సత్సంబంధాలు సత్క్రైస్తవ జీవితానికి సదృశ్యం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే మాటి మాటికి మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. న్యూస్ విన్నారు, పలానా దగ్గర ఏదో విపత్కర పరిస్థితి జరిగింది, రోడ్ యాక్సిడెంట్లో పలానా ఇంతమంది చచ్చిపోయారు, అయ్యయ్యో అని అంటే లాభం లేదు. ప్రభాత వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నారో, వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? పిల్లలు ఒకవేళ చనిపోయారేమో, పెద్దవాళ్ళు చనిపోయారేమో, అర్నింగ్ మెంబర్ చనిపోయారేమో, వాళ్ళ ఫ్యామిలీని పోషించే వాళ్ళు చనిపోయారేమో, వాళ్ళని కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మీ ప్రార్థన మెచ్చుతాడు. యేసయ్య ప్రార్థన అంటే ఇదే. యేసు ప్రార్థనలో మనం ఇలాంటిది నేర్చుకుంటే మన ప్రార్థన చాలా ఫలభరితంగా ఉంటుంది. అందరి కోసం ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రతిరోజు కూడా అందరూ రక్షించబడాలి, అందరూ జీవితాలు మారిపోవాలి, అందరూ దేవుని వైపు చూడాలి, అందరూ భక్తిగా జీవించాలి, అందరూ దేవుని యొక్క విడుదల పొందాలి, అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి అనేటటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే చాలామందికి అన్నీ అవసరమా, ఏదో చిన్న ప్రార్థన చేసి ఆమెనంటే అయిపోయేదానికి అని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. మనం అందరం కూడా అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవరు సిక్ అయ్యారని తెలిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎవరు ప్రమాదంలో ఉన్నారంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయమని దేవుడు మాట్లాడతాడు. వారికి ఏదైనా ఇమ్మని చెప్పి దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన మాత్రమే కాదు, అవసరమైతే సహాయం చేయగలిగిన మంచి మనసు ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు సహాయం చేస్తాడు. గత రాత్రి ఒక దైవజనుడు మాట్లాడుతూ, అయ్యా మీరు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మీరు ఒక ప్రవచనం చెప్పారు. మాకు మందిరానికి స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని మీరు ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచన ప్రకారంగా నేను దేవుని పట్టుకుని వెతుకుతూ ఉంటే మా యొక్క మందిరములో రానిటువంటి వారు వేరే చర్చి సభ్యులు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో చాలా రోజులుగా ప్రార్థన చేస్తుంటే దేవుడు మమ్మల్ని చూపించాడు. మమ్మల్ని చూపించగానే మా దగ్గరకు వచ్చి వాళ్ళు మాకెన్నో రకాలుగా మేలు చేశారు. మా ఇంట్లో ఉన్న పాత సామానంతా తీసేసి కొత్త సామాను ఇంట్లోకి తీసుకొచ్చారు. మా ఇంట్లో ఉన్నటువంటి
నేను వేసుకునేటటువంటి పాత షూస్ అన్ని తీసేసి 20 పేర్స్ షూస్ నాకు కొనిచ్చారు. అలాగే నేను వేసుకునేటటువంటి వాచ్ ఎప్పుడు ఒకటే వేసుకునేవాడిని. నా డ్రాలో అనేకమైన వాచెస్ నాకు వాళ్ళు కొనిచ్చారు. వాళ్ళు అంత మాత్రమే కాదు, కొత్త కారు కొని మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. ఇలాంటి ద్వారాలన్నీ మూయబడిన సమయంలో నా దేవుడు పరలోకపు ద్వారాన్ని తెరిచి నాకు ఈ విధంగా సహాయం చేశాడు. ఆ దేవుడే మీ దేవుడు, మీకు కూడా సహాయం చేస్తాడు. అలాగే దేవుని మందిరానికి కావలసిన స్థలాన్ని వాళ్ళొక్కళ్ళే మాకు కొని ఇస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ మాకు 27 లక్షల వరకు కూడా వారు ఎవ్రీ మంత్ సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సపోర్ట్ చేయడం బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మేముండడానికి దేవుడు మాకు సహాయం చేశాడని దైవజనుడు చెప్తుంటే, దేవా ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు. ఓన్లీ వన్ ఫ్యామిలీ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ టు సపోర్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని సపోర్ట్ చేయాలని ఒక్క ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం, మీరు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడబోతుంది. వీఆర్ సర్చింగ్ ఫర్ ద ల్యాండ్ అని చెప్పేసి అని ఆ దైవజనుడు చెప్తే నేనెంతో కన్నీళ్లతో దేవుని స్తుతించాను. అద్భుతమైన రీతిలో దేవుడు మీ కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించును గాక. మీ చేతులను దేవుడు బలపరచును గాక. దేవుని సన్నిధిలో మీ చేతులు ఎత్తుదురు గాక. దేవుని సహాయం మన మీద ఆనాడు ఉదయాన్నే మన్నా కురిసినట్టుగా దేవుని ఆశీర్వాదం మన మీద కురియును గాక. ప్రార్థన చేసుకుందాం. నైనా అద్భుతమైనటువంటి రీతిలో ఈ మందిరం ఏడల నీ ప్రణాళికను నాయన మీరు బయలుపరిచి నాయన అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా మమ్మల్ని ఇప్పటికే ఉంచినందుకు వందనాలు. ఇంకా దీవెనకరంగా మమ్మల్ని మార్చు నాయన, అద్భుతాలు చేయి నాయన. నీ బిడ్డలందరూ కూడా కాపాడు తండ్రి. మా అవసరతలన్నీ ఎరిగిన వాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపా నీ సమాధానం మాకు దయచేయండి. యేసు శక్తి గల నామములు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే